ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ మహిళా మంత్రి. ఆమె మాటే శాసనం. ఆమె పేరు ప్రతి చోట ప్రతి నోట వినబడేది. కానీ ఇప్పుడు ఒక రైతుగా తన వృత్తిని కొనసాగిస్తుంది. కొన్ని ఎకరాల భూమికి యజమాని. మొత్తం వ్యవసాయ భూమే. ఆ వ్యవసాయం నుంచే కొన్ని లక్షలు సంపాదిస్తుంది. ఒక్కసారి పొలంలో దిగితే తనే నాగలి పట్టి పొలం దున్నేవారు. ఇంతకీ ఎవరు ఆ మహిళా మంత్రి? ఇంకేమీ వ్యాపారాలు ఉన్నాయి. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తన మొదటి ఇంటర్వ్యూ ఇస్తుంది. ఆవిడే మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి. అతి చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. మీరు గనుక మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీ వంతు ఒక లైక్ చేయండి. ఎటువంటి వ్యాపారం ఏం లేదా? దుబాయ్ లో 2 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి సమస్య? ఇప్పుడు అదే నాన్ టైప్ నడుపుతున్నారు కదా. ప్రధానంగా వ్యవసాయం నుంచి కూడా మంచి ఆదాయం ఉంది అయితే మీకు. ఉందమ్మా, అంటే 15 లక్షల దాకా అంటే కాబట్టి పాడేరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎంత పరిగెడుతుంది ఇక్కడ ఫండింగ్? పాడేరు నియోజకవర్గంలో పార్టీ చెడిపోవడానికి కారణం అదొకటి. ప్రెస్ కూడా మేము ఇచ్చేటువంటి మెసేజ్ ప్రెస్ ద్వారా కూడా బయటికి వెళ్లకుండా అడ్డుకట్టలు వేసేటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. అవును, 20 years తర్వాత ఇప్పుడు 20 కోట్లు పరిగెడుతుంది, అది గిరిజన ప్రాంతంలో. ఇప్పుడు ప్రజెంట్ మా ఇన్ఛార్జ్ గారు అనుకుంటున్నారు నేను వైసీపీలో వచ్చాను, వైసీపీలో నాకేస్తారు అనుకుంటున్నారు. అంటే మణికుమార్ గారికి వెనకాల జనాలు లేకుండా ప్రజాబలం లేకుండా ఎలా పోటీ చేస్తారనే టాక్ కూడా ఉంది. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ముందుగా బాగున్నా అమ్మా. అంతా బాగానే నడుస్తుందా? అంతా బాగానే ఉంది. అంటే మేము మా చిన్నప్పుడు మణికుమారి అంటే మేము చెవుల్లో వినేవాళ్ళం, అంటే మణికుమారి గారా అని. సో అప్పుడు మాకు మీ పేరు అనేది రాజకీయాల్లో చాలా పవర్ఫుల్గా వినిపించేది. సో ఆ రాజకీయ ప్రస్థానం గురించి మొదటిగా మీ రాజకీయ ప్రస్థానం అనేది ఎక్కడి నుంచి మొదలైంది? అంటే మీ స్వగ్రామం ఎక్కడ? మొదటిగా చెప్పండి, మీ స్వగ్రామం ఎక్కడ? మా సొంతూరు చింతపల్లి మండలం లంసింగి. అమ్మ గంగమ్మ, నాన్నగారు రావణ పడాలి గారు. ఓకే. అక్కడ నేను మొదటి సంతానాన్ని. నా తర్వాత 5 తమ్ముళ్ళు. కుటుంబం పెద్దదే. ఓకే. అక్కడ నుంచి 10th క్లాస్ వరకు లంబసింగిలోనే హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్. లంబసింగిలోనే మీరంతా చదువుకున్నారు? గవర్నమెంట్ స్కూల్లోనే? గవర్నమెంట్ స్కూల్. ఇంటర్ నర్సీపట్నం గవర్నమెంట్ కాలేజ్. ఓకే. అక్కడ నుంచి ఇంటర్ డ్రాప్ చేశాను. అంటే చిన్న కారణం వల్ల, అంటే హాల్ టికెట్లో నా పేరు ఐ తీసేసి కుమార్ అని పడింది. ఎందుకలాగా? అది హాల్ టికెట్లో ప్రింట్ తప్పుగా పడడం వల్ల నేను ఇంటర్ డిస్కంటిన్యూ అక్కడ నుంచి. ఓకే. దాని తర్వాత ఫర్దర్గా మళ్ళీ నేను మినిస్టర్ అయిన తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను, ఎంఏ పొలిటికల్ సైన్స్. ఓకే, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం అమ్మా. అంటే ఈ రాజకీయ ప్రస్థానం మీకు మొదటిగా అంటే మీరు బాల్యంలో ఉన్నప్పుడే మీకు ఆసక్తి కలిగిందా, లేకపోతే మధ్యలో ఎప్పుడైనా కలిగిందా? లేదమ్మా, బాల్యం నుంచి ఉండేది. మా తాతయ్య గారు ఎంపీపీగా పోటీ చేసేటప్పుడు కొంచెం వాళ్ళతో పొలిటికల్ తిరిగే వాళ్ళంగా అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. 89లో మ్యారేజ్ అయింది మా. మ్యారేజ్ అయిన తర్వాత మా భర్త అయినటువంటి వెంకటరాజు గారు పొలిటికల్ లీడర్ కాబట్టి అక్కడ నుంచి నా పొలిటికల్ కెరీర్ మొదలైంది. 89 అమ్మా, 89 నుంచి 1989. ఓకే. అప్పుడు మీ వయసు ఎంత? 22 years. ఇంతకు మీకు ఎప్పుడు పెళ్ళయింది? 21కి మ్యారేజ్ అయింది. 21కి మ్యారేజ్ అయిపోయింది. 21 yearsకి మ్యారేజ్ అయింది. 22కి పొలిటికల్గా మా వారు చేసేవారు. మీ మ్యారేజ్ అంటున్నారు కాబట్టి, అంటే ఆ టైంలో ఎక్కువగా అరేంజ్ మ్యారేజ్ జరిగేది. మీది లవ్ అరేంజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే. ఈ రాజకీయంలో మీ మొదటి పదవి ఏంటి? నేను పార్టీ పదవి చేశాను ఫస్ట్లో. పార్టీలో అంటే జిల్లా హెడ్ క్వార్టర్లోనే సంయుక్త కార్యదర్శిగా చేశాను. ఓకే. తర్వాత జెడ్పీటీసీగా నేను మొదటి కెరీర్ నా జెడ్పీటీసీ నుంచి అసలైన కెరీర్ స్టార్ట్ అయింది. జెడ్పీటీసీ చేసిన తర్వాత బురియా చట్టం, ఒక చట్టం ఉండేటప్పుడు ఆదిలాబాదు మన విశాఖపట్నం 2 చైర్మన్ కోటాలోకి కేటాయించినా మేము కూర్చోలేకపోయాం గెలిచినా సరే. మీరు ఆ టైంలో ఉన్నప్పుడు మనది అంటే ఆంధ్ర తెలంగాణ అనేది కలిసే ఉంది కదా? అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది. సో అంటే కంపేరింగ్ టు ఈ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి అప్పుడున్న రాజకీయాలకి మీరు ఏం డిఫరెన్స్ గమనించారు? డిఫరెంట్ అంటే ఇప్పుడు మనీ మైండ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు తన స్వార్థం చూసుకుంటున్నారు తప్ప ప్రజల షేర్స్ కోరలేదు ఇప్పుడు పొలిటికల్ లీడర్స్. ఓకే. ఏ పార్టీ అయితే కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళ స్వార్థం తప్ప ప్రజల షేర్స్ ఎవరు కోరలేదు.
మ్హూ. అది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న విషయం ఎప్పుడు తెలుసుకుంటారో మాకు తెలియదు, కానీ చాలా వరకు మ్. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ పొలిటికల్ కెరియర్లో చాలా వరకు మ్. నీతి నిజాయితీ అన్నది పక్కన పెట్టేసి ఓకే. కేవలం స్వార్థం కోసం చేసేటువంటి రాజకీయాలు ఎక్కువగా మారిపోయాయి. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయం డబ్బుతో డబ్బుతో వెళ్తుంది. ముడిపడి ఉంది. డబ్బు లేకపోతే అసలు పని జరగదు. అసలు పని జరగదు. అంటే ఒక పేదవాడు, ఒక కటిక పేదవాడు రాజకీయంలో రాణించవచ్చు అంటారా? రాణించవచ్చు. ఎందుకంటే నమ్మకంతో ఉండేటువంటి ఓటరులందరూ కూడా ఓటేసి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతి నిజాయితీకి రేపు మా కష్ట సుఖాల్లో పాలు పంచుకునే లీడర్ని మేము ఎంపిక చేసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా వస్తుంది. పేదవాడు పోటీ చేయొచ్చు. అప్పుడు మేమేం కోటీశ్వర్లం కాము. చేతిలో ఏమీ లేనప్పుడు కూడా పనిచేసాం మనం. అందరూ అంటే నన్ను నమ్మిన వాళ్ళందరూ కూడా సహకరించారు ఆ రోజు. వాళ్ళంతటి వాళ్ళే సహకరించేసి వాళ్ళే పార్టీ ఫండ్ 10 లక్షలు ఇప్పుడు కోట్లకి పడగట్టలేదు. పార్టీ ఫండ్ 10 లక్షలు ఇచ్చేవారు. అంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి. అది ఏ సంవత్సరంలో? అది అంటే 99లో పార్టీ ఫండ్ 10 లక్షలే. 10 లక్షలు ఉండేది. 10 లక్షలు. ప్రస్తుతం ఎంత ఉంది? ఇప్పుడు కోట్లు పెరుగు. అంటే మీరు పైకి పబ్లిక్ చెప్పలేదు కానీ కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు 20 దాకా వెళ్ళాయి మన ఏజెన్సీలో. అంటే ఏజెన్సీలో విశాఖ ఏజెన్సీలో ₹1 అనేది చాలా కష్టం. ఇప్పుడు మీరు పాడేరు నియోజకవర్గం చెందిన వ్యక్తి కాబట్టి పాడేరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎంత పరిగెడుతుంది ఇక్కడ ఫండింగ్? ఇప్పుడు 20 కోట్లమ్మా. పాడేరు నియోజకవర్గంలో 20 కోట్లు పరిగెడుతుంది. నియోజకవర్గంలో వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వేరే వాళ్ళు ఎవరైనా సరే 20 పట్టుకుంటున్నారు. 20 కోట్ల దాకా పార్టీ ఫండ్ ఇచ్చేది ఏంటంటే పబ్లిక్ తెలియదు, కానీ కోట్లకు పడగెత్తింది. అంటే ఎంత తేడా! మీరున్నప్పుడు కేవలం 10 లక్షలు, అవును, 20 years తర్వాత ఇప్పుడు 20 కోట్లు పరిగెడుతుంది. అది గిరిజన ప్రాంతంలో. ఇప్పుడు ₹1,00,00,000 వాళ్ళు ఖర్చు పెట్టి ₹1,00,00,000 మళ్ళీ రప్పించుకోవాలని చూస్తారు తప్ప వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు? ఇప్పుడున్న నాయకులు వాళ్ళ శ్రేయస్ కోసం, ఇప్పుడు ప్రజా శ్రేయస్ కోసం కోరినప్పుడు చేయగలం. అప్పుడు ఆ రోజు అంటే కొన్ని విషయాలు మనం చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ నేను జెడ్పీటీసీగా ఉండేటప్పుడు కూడా కేవలం చాలా తక్కువ, మాకు ₹1,00,000 కూడా ఇవ్వలేదు పార్టీ ఫండ్. ఓకే. జెడ్పీటీసీగా నేను పోటీ చేసినప్పుడు. మరి ఆ టైంలో మీరు ఎలా నెట్టుకొచ్చారు పార్టీని? అంటే నా డబ్బుతో పని లేదమ్మా. డబ్బుతో పని లేదు. నేనంటే నమ్మకం, మా ఫ్యామిలీ అంటే మచ్చిరాస కుటుంబం అయితే ఒక నమ్మకంతో మండలంలో మామూలుగా ప్రసారం చేసేసాము, వాళ్ళే ఓటేసారు అంతే. ఓకే. ఇంకా డబ్బు ఖర్చు పెట్టడం కానీ మనకు పెట్టారా లేదా అన్నది కూడా ప్రజలు చూసేవారు కాదు. చాలా మంది మత్స్యరాస మణికుమారి అంటే జీమాడుగులకు చెందిన వ్యక్తి అంటారు కదా. అవును. జీమాడుగులతో మీకు ఏంటి లింక్? అంటే జీమాడులే కదా, మా అత్తవారి ఊరు జీమాడుగుల. అమ్మగారిది లంబసింగి చింతపల్లి మండలం, అత్తవారిది జీమాడుగుల మండలం. ఓకే. తాతయ్య గారి మా వారి తాతగారు ఎంపీగా చేశారు భద్రాచలం పార్లమెంట్కి. మచ్చిరాజు గారు అని ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండేటప్పుడు మచ్చిరాజు గారు ఎంపీ. అవును. అప్పటి నుంచి అలాగా పొలిటికల్ ఫ్యామిలీ నేను మ్యారేజ్ చేసుకోవడం వల్ల మొత్తం తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు కూడా జాబే చేసేదాన్ని. ఫస్ట్లో నాకు జాబ్ చేసేదాన్ని, ఏదో ఏజీఎస్గా చేసేదాన్ని. చేసేటప్పుడు అన్ని మండలాలు డోక్రా సంఘాలన్నీ ఏర్పాటు చేసేటప్పుడు అప్పుడు నేను జాబ్ చేసేదాన్ని. 900 జీతం ఆ టైంలో నేను 900 జీతం తీసుకొని పనిచేశాను. ఓకే. ఓకే. పనిచేసిన తర్వాత ఇప్పుడు ఆ జాబ్ జెడ్పీటీసీగా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత రిజైన్ చేసేసి ఇంట్లోకి వచ్చాను. సో మీరు మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్గా దిగుతున్నప్పుడు మీకు ఎమ్మెల్యేగా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏ నమ్మకంతో ఇచ్చారు మీకు అప్పుడు? ఫస్ట్ ఎన్టీ రామారావు గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇచ్చారు నాకు. ఎన్టీ రామారావు గారు జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు క్యాండిడేట్గా సెలెక్ట్ చేశారు. ఓకే. మా వారు డిగ్రీ చదివారు, మాది ఇదే, కానీ అప్పుడు లేడీ రిజర్వ్ పెట్టేసి చైర్మన్ క్యాండిడేట్గా నాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే సీటు కూడా వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు అందరూ ఇక్కడ పాడేరు నియోజకవర్గంలో లేడీ రిజర్వేషన్ పెడదాము అని చెప్పేసి పెట్టి ఫస్ట్ నేనే పాడేరు నియోజకవర్గంలో లేడీ ఎమ్మెల్యే నేనే. మొట్టమొదటి ఎమ్మెల్యే నేనే. మన విశాఖ జిల్లాలో మొట్టమొదటి మహిళా మంత్రి కూడా నేనే. ఓకే. అప్పుడు ఆ టైంలో నియోజకవర్గాలు అనేది గిరిజన ప్రాంతంలో మనకు అరకు పాడేరే, ఇప్పుడు అరకు పాడేరే ఉంది. ఒకప్పుడు ఎలా ఉండేది అక్కడ? అప్పుడు ఎస్కోట అరకు ఉండే, పాడేరు ఉండేది అప్పుడంతే. అవును. చింతపల్లి ఇవి ఉండేవి, కానీ అప్పుడు ఇంత లేదు. విస్తీర్ణము పెద్దదే అయినప్పుడు కూడా ఓటర్లు చక్కగా నమ్మకంగా ఓటేసేవారు. నేను చేసే 99లో మనకు 6 మండలాలు ఉండేవి. గుట్టు, పెదబైలు ఇవన్నీ కూడా, పేటగా డుమ్మరుగూడ ఇవన్నీ జీమాడుగుల వరకు మనం ఉండేవి. పాడేరు నియోజకవర్గం, చింతపల్లి, కొయ్యూరు అవి అటు సైడ్ ఉండేవి. మీ ప్రయత్నం అనేది టీడీపీ పార్టీ నుంచి
ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా? అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను. సో అవకాశం ఇవ్వడానికి ప్రస్తుతం అంటే మా అప్పుడు ప్రయత్నం చేస్తున్నాను. అంటే పూర్వం వేరు ఇప్పుడు వేరు కదా, అంటే అప్పుడున్న గ్రేస్ ఇప్పుడు మీకు ఉందంటారా? అప్పుడున్న గ్రేస్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, లేదని కాదు. అంటే మణికుమార్ గారికి వెనకాల జనాలు లేకుండా ప్రజాబలం లేకుండా ఎలా పోటీ చేస్తారనే టాక్ కూడా ఉంది. అది కొంతమంది కావాలని స్వార్థపరులు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే మణికుమార్ గారు ఇంట్లోనే ఉంటున్నారు, బయటికి రావట్లేదు, అగ్రికల్చర్ వ్యవసాయం చూసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకటి, వాళ్ళు అగ్రికల్చర్ చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. పొలిటికల్గా తిరిగేసి రోజు తిరుగుతుంటే మన ఇల్లు గడవాలి, మన పిల్లలు కూడా పెట్టుకోవాలి కదా, ముందుకు నడిపించుకోవాలి కదా. మనకు ఒకటి పిల్లలు సెటిల్ అయ్యే వరకు ఒక బాధ్యత ఉండేది నాకు. ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు వాళ్ళు జాబుల్లో వాళ్ళు ఉన్నారు, హ్యాపీ, నాకు ఇబ్బంది ఏం లేదు. పిల్లల తరపు నుంచి కూడా నాకు అడ్డు ఆపు లేదు. నేను చేయవలసిన పని ఏంటంటే ఏరియాలో ఉండేటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలుపుకుంటూ ఇప్పుడు కొత్త వాళ్ళని పాత వాళ్ళని అందరినీ కలుపుకొని వెళ్ళి ముందుకెళ్ళి అవకాశం దక్కించుకోవాలి. ఎవరు కలుపుకోవాలంటున్నారు మీరు? మా క్యాడర్నే లీడర్ని కలుపుకోను, లీడర్ని మాత్రం ముట్టుకోను, దలుచుకోలేదు. వారి స్వార్థానికి వాళ్ళకి వదిలేస్తాను, లీడర్ని మాత్రం నేను ముట్టుకోను. క్యాడర్నే, నాకు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను ఇలా నా టైంలో ఎలా చేశాను, ఇప్పుడు ఎలా చేస్తున్నారు, అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని నేను మంచిగా చేయాలని ఒక ఆలోచన ఉంది. ఆ రోజు మీరందరూ అవకాశం కల్పించారు, ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు నేను చేయగలిగాను. మళ్ళీ ఒక అవకాశం ఇస్తుంటే ఇంకా మిగిలిపోయినవి ఉన్నాయి, అవన్నీ కూడా చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పేసి క్యాడర్ని అడుగుతాను. అంటే అడగను. పాడేరు నియోజకవర్గంలో ఇప్పుడు మీరు సీనియర్లు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉన్నారు, మనం పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే కంటెస్టెంట్కి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులే. సో అంటే మీకు ఒక అవకాశం కల్పించలేనది మీ ఆలోచన. సో అంటే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయట్లేదని మేము అనుకోవచ్చు ఇక్కడ? లేదు, ఫోకస్ చేయడం అంటూ అది ఫోకస్ సార్ చేయక్కర్లేదు, నేను చేసుకోవాలి ఫోకస్. బాబు గారు అవకాశం ఇచ్చారు నాకు, 2 సార్లు ఉమెన్ కమిషన్ మెంబర్గా చేశాను. వైసీపీ గవర్నమెంట్లో కూడా నేను ఉమెన్ కమిషన్ మెంబర్గా చేశాను. నా మీద అంత దృష్టి పెట్టకపోతే నాకు ఆ మెంబర్ ఇవ్వరు కదా. మహిళా కమిషన్ మెంబర్గా చేశాను స్టేట్లోని. చేసేటప్పుడు 2 సార్లు చేశాను. ఫస్ట్ టైం చేశాను, తర్వాత మళ్ళీ 2 చేశారు. నేను ఫస్ట్ 99లో ఒకసారి చేశాను, 6 నెలలకి మళ్ళీ నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇచ్చారు గవర్నమెంట్. నేను అంటుంది ఏంటంటే అప్పటికి ఇప్పటికి చాలా ఇయర్స్ తేడా వచ్చింది కదా, లైక్ ఒక 20 సంవత్సరాల దాకా అయిపోయింది. సో ఇప్పుడు గ్రేస్ కి అంటున్నాను నేను, ఇప్పుడు గ్రేస్ కి మేచ్ చేయగలరా? ఇప్పటికైనా మేచ్ చేయగలం. అంత ఇదిగా లేకపోతే నాతో పాటు నేను బాబు గారు ఆదివాసీ దినోత్సవం వచ్చినప్పుడు 2 నిమిషాల పాటు ఎవరితో లేకుండా నాతో మాట్లాడరు కదా. అన్ని యోగక్షేమాలు నన్ను అడిగారు, ఆరోగ్యం కోసం పిల్లల కోసం అన్నీ అడిగారు. సరే ఇది పరిస్థితి అని చెప్పాను. ఓకే, ప్రస్తుతం పాడేరు టీడీపీ ఎలా ఉంది? ఓపెన్ గా చెప్పండి. అంత ఏమీ లేదు టీడీపీ అంటే. ఇంకొక రకంగా చెప్పడం కాదు కానీ టీడీపీ పార్టీ గ్రామ స్థాయిలో లేదు, పోయింది. లేదంటారా? గ్రామ స్థాయిలో లేదు. మేమందరం అంటే మీరు ఒక టీడీపీలోనే ఉన్నాను, టీడీపీ బలంగా లేదంటారు? బలంగా లేదు, నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్తే చెప్తున్నారు కదా వాళ్ళు, ప్రజల దగ్గరికి వెళ్తే చెప్తున్నారు. ఇప్పుడేదో పథకాలు ఇచ్చేసాము. ఏంటి ఆ బలహీనత? ఏంటి బలహీనత అనేది? కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలమ్మా లీడర్స్ ఎవరు కూడా. ఏ చిన్న స్థాయి లీడర్ అయినా సరే, అంటే సామాన్య కార్యకర్త ఏదో కష్టాల్లో ఉండేటప్పుడు మనకు కనిపించకపోతే మనల్ని వాళ్ళు మర్చిపోతారు. ఏదో ఎలక్షన్ అప్పుడే వస్తున్నారు, ఓటు అడగడానికి వస్తున్నారు తప్ప తర్వాత మీరెవరూ కనిపించలేదు అన్న స్థాయికి దిగజారిపోయాం ఇప్పుడున్న రాజకీయాల్లో. పాడేరులో టీడీపీ బలపడాలంటే ఏం చేయాలి? సీనియర్గా మీరున్నారు, మాజీ మంత్రి, ఏం చేయాలి? గ్రామ స్థాయిలో ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు కాకుండా గ్రామ స్థాయి నుంచి వెళ్ళాలమ్మా. పార్టీ ఆదేశం. గ్రూప్ రాజకీయాలు అంటే ఏంటండి? ఇక్కడ ఎక్కువ ఉన్నాయి గ్రూపులు, లీడర్స్ ఎక్కువైపోయారు. లీడర్స్ అందరూ ఎమ్మెల్యేలే, వద్దన లేదు. మనం తీసుకొని అవకాశం తీసుకొని బండి మన కాదా. ఎన్ని గ్రూపులు ఉన్నాయంటారు పాడేరులో? 4-5 గ్రూపులు ఉన్నాయి. మీరు ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు? నేను ఏ గ్రూపుకి లేదు, హ్యాపీ నాది. అంటే అందరూ నాతో కలిసి వచ్చిన వాళ్ళు ఎవరైనా కలుపుకుంటాను, కానీ నేను ఏ గ్రూప్లో ఉండను, గ్రూప్ పెట్టను కూడా. బాబు గారు ఆదేశాల మేరకే చేస్తాను తప్ప గ్రూపులు పెట్టను. అది గ్రూపు పెడితే నాశనమయ్యేది మనమే. అమ్మ ఇవాళ నువ్వు 1000 రూపాయలు ఇస్తున్నావు వాడికి రమ్మని, కార్యకర్తకు మన వెనకాల రమ్మని, ఓ బిర్యానీ ఇస్తారు, అయిపోయింది. వాళ్ళు రోజు ఎవరిపోగలరా? 5 సంవత్సరాలు వాళ్ళు ఎవరు కాపాడుతాం? అది కష్టం కదా, అది కష్టం, అది చేసుకోకూడదు. మంచితనంతో వాళ్ళు మన దగ్గర చేర్చుకోవాలి తప్ప. సో 2029కి టీడీపీ పార్టీ ఇక్కడ గెలవాలంటే ఏం చేయాలి? గెలవాలంటే ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని ప్రయాణం చేయాలి. లీడర్ ఎవరైనా సరే, నేనే అని కాదు, లీడర్ ఎవరైనా సరే గ్రామ స్థాయిలో కూడా క్యాడర్ని కలుపుకొని వెళ్ళాలి. పాత కొత్త కలయికలో వెళ్ళాలి.
అపోజిషన్ వాడు కూడాను ఇప్పుడు వైసీపీ వాడు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఏది ఉన్నా సరే వాళ్ళందరూ మన చేసే పనిని ఆకర్షించి మన వైపు వచ్చే విధంగా చేసుకోవాలి. ఆ టెక్నిక్ నాకు తెలుసు, చేసుకోగలను. ఓకే, కానీ ఇప్పుడున్నది నాకు అవకాశం వెళ్ళినప్పుడు ఎవరి కోసం చేయవలసిన అవసరమే వచ్చింది? పార్టీ కోసం కష్టపడొచ్చు కదా. పార్టీ కోసం కష్టపడుతున్నాము, కానీ ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు మమ్మల్ని గుర్తించట్లేదు. మమ్మల్ని గుర్తించలేకుండా మీటింగులు కానీ దేనికి కొంచెం కించపరిచే విధంగా వాళ్ళు మేమే గొప్ప అన్నట్టు వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనకు తెలిసిన టెక్నిక్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంటే సీక్రెట్ అంటారు. అంతే, నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చేసుకుంటాను. నాకు మొన్న కూడా ఎలక్షన్లో కూడా చెప్పాను, నిస్సిగ్గుగా అందరి సమక్షంలో చెప్పాను, ఇది పరిస్థితి, ఈ విధంగా చేసుకుని ప్లాన్ చేసుకుంటే గెలుస్తాము అని చెప్పాను. వినిపించుకోలేదు. మీరేంటి మాకు చెప్పేది అన్నట్టుగా ఉన్నారు, మనకి సంబంధం లేదు. ఓకే, అంతే. మీరు ఇప్పుడు వైసీపీ పార్టీ అనేది ఇక్కడ హ్యాట్రిక్ గా అంటే ప్రతి ఏటా వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు. అవును. ఏంటి వాళ్ళ విజయ రహస్యం ఏంటి? రహస్యం ఏం లేదు, రాజశేఖర రెడ్డి గారు చేసిన దాని మీద వాళ్ళు ఫస్ట్ నుంచి వచ్చారు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని మత ప్రసారాలు దానివల్ల కూడా వాళ్ళు వస్తున్నారు. చర్చిల ద్వారా చాలా మంది మన ట్రైబల్స్ అందరూ కూడా మతం తీసుకొని చర్చిలు ఎక్కడెక్కడ ఉంది, వాళ్ళు చర్చి పాస్టర్ ఏం చెప్తే అదే చేస్తారు తప్ప వేరేగా వెళ్ళరు. ఏ పార్టీ వాళ్ళని కానివ్వండి, వాళ్ళకి అదొకటి ఉంది. కానీ మనం ఆ విధంగా చేయలేము, కష్టం అది. ఇప్పుడు అందరూ మనకు సమానమే, ఈ కులం ఆ కులం ఆ మతం ఈ మతం అని కాదు, అందరూ సమానంగా వెళ్ళాలి. అలా వెళ్తేనే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు వైసీపీ వాళ్ళకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ముందుగా మేము సరైన క్యాండిడేట్ మేము పెట్టుకోలేకపోవడం. అదేవిధంగా మా మీరు చెప్తుంది ఇప్పుడు ఈ మొన్న జరిగిన ఎలక్షన్ గురించా? లాస్ట్ ఇయర్ కూడా భాగ్యలక్ష్మి గెలిచినప్పుడు కూడా మన క్యాడరే అమ్ముడు పడిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానివ్వండి, టీడీపీ వాళ్ళు కానివ్వండి, కులాలు మతాలు తీసుకొచ్చేసారు. క్యాండిడేట్ సరైన క్యాండిడేట్ కాదు, వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా వినియోగించుకోలేదు. ఉన్న వాళ్ళని మిగిలినటువంటి క్యాడర్ని వినియోగించుకోవట్లేదు. ఇప్పుడు ఎంత చెట్టుకి అంతే గాలి ఉంటుందండి. ఇప్పుడు నీ ప్రతి ఎవరికి తక్కువ అంచనా వేయడానికి లేదమ్మా. నువ్వు గెలవాలనుకునేటప్పుడు వసుదేవుడు అంతటి గాడికాళ్ళు పట్టుకునేటప్పుడు మనం అందరి దగ్గరికి వెళ్ళాలి. పట్టుదలగా ఉండే లీడర్లు కొంతమంది బయటికి రాలేదు, మాకు విలువ ఇవ్వలేదని బయటికి రావట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడుకోవాలి మనం. సో ఇదే కొనసాగితే ఇక్కడ వైసీపీ అనేది ఇంకా గెలుస్తూనే ఉంటుంది అంటారు. ఇప్పుడు కష్టం అవుతుంది, క్యాండిడేట్లు మరి సెలక్షన్ సరిగ్గా లేకుండా ఉండి ఇప్పుడు లీడర్లు మేమే 25 years నుంచి ఉన్నాం, మేము 30 years మేము వెళ్తాము అనుకున్నారు. పెద్ద పెద్ద కబుర్లు చెప్పి వాళ్ళందరూ మూలన కూర్చున్నారు. ఇప్పుడు లీడర్లు ఇప్పుడు మీకే అవకాశం వచ్చింది, మనం చంద్రబాబు గారు మళ్ళీ మీకు ఇచ్చారు టికెట్, మళ్ళీ జెండా ఎగరేయగలరా? 20 సంవత్సరాల గ్యాప్ ని ఫిల్ చేయగలరా? కంపల్సరీగా ఫిల్ చేస్తాం. ఆ ధైర్యం నాకుంది, చేసుకోవాలి సత్తా కూడా నాకుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సింగిల్ గా ఉన్నారు, ఎవరు కలిసి రారు, యూత్ లేరు. యూత్ అంటే ఎలా వస్తున్నారమ్మా? యూత్ వచ్చేది వస్తారు, నేను కాదండి, కీలకమే కదా. కీలకమే. ఎలా వస్తున్నారు ఇప్పుడు యూత్ ఎలా వస్తున్నారు వాళ్ళ దగ్గరికి? వాళ్ళు ఆలోచి పడిపోతున్నారు, ఎంత ఇస్తున్నారు ఏం సంగతి, వాళ్ళకి సరిగ్గా ఖర్చులకి పూర్తిగా ఇస్తూ ఉంటే వస్తున్నారు, లేకపోతే పక్క పార్టీకి వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటుండేనే వైసీపీకి వెళ్ళిపోయారు చాలా మంది. ఇప్పుడు ఆవిడ అనుకుంటూ వైసీపీ అంటే మా వాళ్ళు ఇన్ఛార్జ్, ఇప్పుడు ప్రజెంట్ మా ఇన్ఛార్జ్ గారు అనుకుంటున్నారు నేను వైసీపీలో వచ్చాను, వైసీపీలో నాకేస్తారు అనుకుంటారు. కానీ ఒకటి ఇక్కడ ట్రైబుల్స్ అన్నది ఒక కీలకంగా నాన్ ట్రైబుల్ని నమ్మి వెనకాల నడపవచ్చు ఉండొచ్చు, కానీ పబ్లిక్లో రాకూడదు. డైరెక్షన్ ఇప్పుడు అదే నాన్ ట్రైబుల్ నడుపుతున్నారు కదా, ఇప్పుడు ట్రైబుల్ నడపట్లేదు కదా. ట్రైబుల్ నడిపించి మన సత్తా మనం చూపించుకోవాలా. ఏదో మీటింగ్లోని కేకలేసినంత మాత్రాన అందరూ ఇచ్చేయరు. మనము ట్రైబు నాన్ ట్రైబు సమానం. నా టైంలో చేశాను, నా టైంలో కూడా ట్రైబు నాన్ ట్రైబు అందరూ సమానంగా తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు ఏంటి సమస్య? ఇప్పుడు లేదు, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారు డైరెక్షన్. అలాగా ఒకరి చేతులు ఎంతకాలం బతుకుతాం మనం? ఇప్పుడు మన చదువు ఉంది కదా, అదే లేకపోలేదు. ఓడిపోవడానికి నేను అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా లకే రాజారావు గారు ఏం చేస్తున్నారంటే 107 యాక్ట్ని ఎత్తేస్తున్నారు, బాక్సైట్ జిందాల్ కంపెనీకి అమ్మేస్తున్నారు, మన కుమార్ గారికి దుబాయ్లో 2 స్టార్ హోటల్స్ ఉన్నాయి, ఫోకస్ 5వ తరగతి చదువుకున్న వాళ్ళు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పేసి తప్పుడు ప్రసారం అతను చేసుకున్నాడు. బ్యాడ్ లక్ నేనేంటంటే మా వారు పోయిన 10 రోజులకి నేను నామినేషన్ వేశాను. మా వారికి నెక్సల్స్ ఇచ్చేసిన తర్వాత ఆ 10 రోజుల్లోనే నేను నామినేషన్ వేయడం జరిగింది. వీళ్ళే రెడ్డింగ్తో పెన్నులతో రాసేసి లెటర్స్ బాగా పనిచేసి లీడర్స్కి ఇబ్బంది భయపెట్టారు.
భయపెట్టిన తర్వాత వాళ్ళు కూడా భయపడ్డారు. ఎందుకంటే మా వారు మొండోడు, బాగా ఇది ఎంత ఎలాంటి దగ్గర ఏరియాకైనా 2 వీలర్లో మేము ఇద్దరం వెళ్ళిపోయే వాళ్ళవి. ఎంత ఇబ్బంది ఉన్నా సరే, ఎంత కఠినంగా తిరిగి కార్యకర్తకి ఇబ్బంది అంటే 2 వీలర్లో వెళ్ళేవాళ్ళు అతని లాంటి పెద్ద అతనికి చంపేసినప్పుడు మేము ఏమాత్రం అని భయపడ్డారు. అప్పటి నుంచి భయపడిపోయి ఆ భయం అలాగా ఉన్నారు. తర్వాత నేను ఓడిపోవడానికి కారణం అది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా రాజకీయ నాయకులకు కానీ నేతలకి వారసత్వం ఉంటుంది. సో వారసులు రాజకీయాల్లో వస్తూ ఉంటారు, రాణిస్తూ ఉంటారు. మణికుమార్ గారికి వారసులు ఉన్నారా? వారసులు అంటే కూతుర్లు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టి తీసుకొస్తాను. చిన్న పాపకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొస్తాను. పెద్దవాళ్ళు ఇద్దరు మరి ఇప్పుడు బెంగళూరులో పెద్ద పాప జాబ్ చేస్తుంది, చెన్నైలో రెండో పాప జాబ్ చేస్తుంది. వాళ్ళు ఇటు సైడ్ రారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని తీసుకురావడానికి విల్లింగ్లో ఉన్నారు. అంటే విజనరీ ఉన్న మీలాంటి లీడర్కి వారసత్వం అనేది రాజకీయాల్లో ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది. మీకు వయసు అయిపోయినా కూడా వాళ్ళని తీసుకొచ్చే అవకాశాలు ఉందంటారు? లేదు, వారసత్వం కాదు. వారసత్వం లేకపోయినా సరే అంటే పొలిటికల్ గా ప్రజలకు సేవ చేయాలి అనుకున్నటువంటి మనస్తత్వం ఉన్న పిల్లలు ఎవరికైనా తీసుకురావచ్చు. ప్రజలకు సేవ చేసే గుణం ఉన్న వాళ్ళకి మాత్రం. మీ పిల్లలకి అది ఉందంటారా? మా పాపకు ఉంది. ఇప్పటిదాకా మీ పాప ఎక్కడ అంటే రాజకీయంగా ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వలేదు కదా? ఇప్పుడు ప్రజెంట్ చేయలేదు. అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో పాపని దింపాలా లేదా, బురద రాజకీయాల్లో దింపాలా లేదా అని ఒక ఆలోచనతో నేను కూడా ఉన్నాను. అంటే స్వార్థం అని కాదు, ఇప్పుడున్న రాజకీయాలు తట్టుకొని నిలబడగల శక్తి ఉండాలి. వాళ్ళ టాలెంట్ ఉంటేనే తీసుకురాగలరు, లేకపోతే వద్దు కదా. ఎందుకంటే స్వార్థం కోసం రాజకీయం చేయకూడదు. 2029కి మీరే పాప, మీ పాప ఇద్దరం ఉన్నాం. పాప కూడా విల్లింగ్ లో ఉంది. అంటే అటు లేదంటే ఇటు అన్నట్టు బీజేపీ వాళ్ళు కూడా ఒకసారి అడిగారు పార్లమెంట్ పంపించమని పాపకి. పాప MBA చేసింది, పార్లమెంట్ పంపించమని లాస్ట్ టైం అడిగారు. అడిగితే నేను ఒప్పుకోలే. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలకి ఇప్పుడున్నటువంటి ఈ మనీ మైండెడ్ గేమ్ కి అంతవరకు మనం రీచ్ అవ్వగలమా లేదా అని వెనకం చేశాం. పార్లమెంట్ వరకు వెళ్ళాలంటే ఆ సమస్య కాదు కదా. అది కొద్దిగా నేను ఆలోచన చేసి పక్కన ఉంచాను. ఇంకా విల్లింగ్లో ఈసారి చూస్తాము. బాబు గారిని ఒకసారి రిక్వెస్ట్ చేస్తా, అవకాశం ఇస్తే నేనే చేస్తాను, లేదు అంటే పాపను పెడతానని చెప్తాను. ఒక చర్చగా నడుస్తుంది G1 నెంబర్ 3 స్థానికులుగా ఉద్యోగ అవకాశాలు కానీ ఇదంతా ఇప్పుడు కోల్పోయిన పరిస్థితి. సో G1 నెంబర్ 3 అనేది 2000 ఆ టైంలో, అంటే మీరు ఆ టైంలో ఉన్నప్పుడు వచ్చిందమ్మా అది G1 నెంబర్ 3? 2000లో మా టైంలో తీసుకొచ్చాము. G1 నెంబర్ 3 తీసుకురావడం, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో గిరిజనుల యువతి యువకులు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి 100% వాళ్ళు. అంతకు ముందు ఎలా ఉండేది? అంతకుముందు ఎన్టీ రామారావు గారు 275 జీవో తీసుకొచ్చేసి 10th క్లాస్ చదివిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య వెనకబడుతుంది కాబట్టి ఇక్కడ చదువుకున్న వ్యక్తులు లేరు, మైదాన ప్రాంతం నుంచి వచ్చి టీచర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఎవరైతే 10th పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ అవకాశాలు కల్పించమని ఎన్టీ రామారావు గారు 275 జీవో తేయడం, తర్వాత 1,00,000 దాకా ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు ఆ రోజు. ఆ టైంలో ఇక్కడ చాలా మందికి వచ్చాయా? చాలా మందికి వచ్చాయి. వాళ్ళందరూ కూడా HM దాకా ఎదిగారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు, 10th క్లాస్ తో ఆపేసిన వాళ్ళు టీచర్స్ రిటైర్ అయిపోయారు. ఇప్పుడు ATW DTW వరకు వెళ్ళడం జరిగింది. ఉన్నారు. దాని తర్వాత నుంచి ఎట్లా అయింది? ఇప్పుడు ఆ తర్వాత అది తీసిన తర్వాత G1 నెంబర్ 3 తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 100% వాళ్ళకి అవకాశాలు ఇచ్చాం, అన్ని చేశారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చింది 2020లో G1 నెంబర్ 3ని రద్దు చేశారు. జీవో తీసుకురావడం పెద్ద టైం పట్టదు. మీ హయాంలో ఎంత టైం పట్టింది? మా టైం 6 నెలలు కూడా లేదు, 5 నెలల్లో జీవో తీసుకొచ్చారు. 5 నెలల్లోనే G1 నెంబర్ 3 తీసుకొచ్చారు. G1 నెంబర్ 3 ఇప్పుడు కూడా 5 నెలల్లో వచ్చే అవకాశాలు ఉందంటారా? ఉంది, కానీ మరి ఎమ్మెల్యేల రికార్డ్స్ అంతా కూడా సబ్మిట్ చేయాలి కదా. లోకల్ ఎమ్మెల్యే ITDL నుంచి అప్పుడు ఉన్నటువంటి మన ITD అప్పుడు మాకు 9 ITDL ఉండేవి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రాలో. ఇప్పుడు 10 ITDL వచ్చాయి. నెల్లూరు కూడా ఒక ITDL నా టైంలోనే పెట్టాను. ఇవన్నీ 10 ITDL నుంచి కూడా మన ట్రైబల్స్. అది ఇస్తే తప్ప పూర్తిగా అదంతా స్టడీ చేసిన తర్వాత జీవో తీసుకురావడానికి టైం ఎక్కువ పట్టదు. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు మీరు మంత్రిగా ముందుగా ఉన్నప్పుడు కూడా మీరు అంటే వ్యవసాయం పనుల్లో మీరు చేసేవాళ్ళమ్మా? వ్యవసాయం అప్పటి నుంచి ఉంది, చేసేవాళ్ళు. పెళ్ళైనప్పటి నుంచి కాదు, ముందు నుంచి పుట్టింటి నుంచి. అంటే వ్యవసాయం చేయడం అంటే మీరు లీనమైపోతారు. అంటే కొన్ని చాలా ఆర్టికల్స్లో చూసాము, చాలా టీవీలో చూసాము. ఆ టైంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా, మంత్రిగా అయిన తర్వాత కూడా వ్యవసాయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మీరే స్వయంగా వెళ్ళి దుక్కి దున్నిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా? నాకు
అలవాటు మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఏరువాక పౌర్ణమి నుంచి మొదలెడతాం. ఏరువాక పౌర్ణమి నుంచి నాగలి అది పూజ చేసేసి భూమికి పూజ చేసేసి ఏర్లు పెట్టుకుంటాము. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. పొలం టైంలో ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడే కాదు, ఆ 2 నెలల పాటు మాత్రం నేను ఎక్కువ వ్యవసాయం మీదే దృష్టి పెడతాను. ఒక పక్క రాజకీయం చేస్తూనే ఇంకో పక్క మీరు అంతే అంటే అది ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు అయితే మన నాట్లు అయిపోతాయి. 3-4 ఎకరాలే, ఎక్కువ కాదు కదా పొలం. ఇప్పుడైతే ఏదో వేరే తీసుకుంటున్నాం, కానీ అప్పుడు తక్కువ మన తిండికి సరిపడా గింజలు పండించుకునేటప్పుడు ఒక వారం రోజుల్లో మనం దృష్టి పెట్టాలి. ఎంత ఉంది వ్యవసాయ భూమి మీకు? నాకు 5 ఎకరాలు ఉంది అన్ని కలిపి. అంటే కాఫీ 10 ఎకరాల దాకా ఉంది. కాఫీ 10 ఎకరాలు ఉన్నాయి. కాఫీ 10 ఎకరాలు ఉంది. ఎంత వస్తుంది డబ్బులు కాఫీ 10 ఎకరాలు? కాఫీ మనకి ఏంటంటే పెట్టుబడి పోను 6 లక్షలు వచ్చింది లాస్ట్ టైం. కాఫీ కాదు, పెప్పర్. ఓన్లీ పెప్పర్కి? ఓన్లీ పెప్పర్కి 6 లక్షలు వచ్చింది. కాఫీకి ఎంత వచ్చింది? కాఫీకి 3 లక్షలు వచ్చింది అంతే. అంటే కాఫీ మనకేంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ నాంది ఫౌండేషన్లు వచ్చారు. అవును, నాంది ఫౌండేషన్ వచ్చేసి పళ్ళు కొనేస్తున్నారు వాళ్ళు. అవునవును. కాఫీ ఫ్రూట్ కొనేయడం వల్ల దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. అవును. ప్రతిరోజు మనం కాపలు కాసుకోలేం కదా, 10 ఎకరాలకి మనం కాపలా పెట్టుకోవాలంటే కష్టం. అది ఏం చేస్తున్నారు, ఫ్రూట్స్ కలెక్షన్ చేసేసి నాంది వాళ్ళు తీసేసుకుంటున్నారు. వాళ్ళు కేజీకి 50 రూపాయలు 60 రూపాయలు అని చెప్పేసి కొనేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దొంగతనం చేసి వాళ్ళకి రూపాయి ఇచ్చిన సంతోషమే కదా. అంటే మనకేంటంటే దొంగతనం ఎక్కువ అయిపోవడం వల్ల నేను కోల్పోయాను, లేదంటే 15 లక్షల దాకా. అంటే మీకు ప్రధానంగా వ్యవసాయం నుంచి కూడా మంచి ఆదాయం ఉంది అయితే మీకు? ఉందమ్మా. ఇప్పుడు ఆవలం చేయకపోతే వచ్చి పెన్షన్ 30,000తో బతకడం కష్టం కదా. నాకున్న నాయకుల్లాగా ఇల్లీగల్గా వచ్చి ఆదాయం లేదు. అంటే రెంట్ రూపాయన కానీ లేకపోతే వేరే బిజినెస్ లేవు నాకు. అంటే వ్యవసాయం రాజకీయం తప్ప వేరే బిజినెస్ లేవు నాకు. ఇప్పుడున్న నాయకులకి బిజినెస్లు ఉన్నాయి, ఏదో రకంగా వాళ్ళు లబ్ధి పొందుతారు. మీకు ఇప్పుడు దాకా మన పాడేరు కానీ జీమాడు ఎటువంటి వ్యాపారం ఏం లేదా? వ్యాపారం ఏం లేదు. నాకు బిజినెస్ అనేది చాలా దూరంగా ఉంటాను. నాకు మనస్ఫూర్తిగా నాతో ఒక 50 మంది రైతులు ఉంటారు. కాఫీ తోటకి వెళ్తే వాళ్ళతో పాటు నేను కూడా సరదాగా గడిపేస్తాను ఆ 10 రోజులు 15 రోజులు. పెప్పర్ మార్చిలో ఎరుతాము, డిసెంబర్లో కాఫీ కలెక్షన్కి వెళ్తాం, నవంబర్ డిసెంబర్లో పొలం పనులు ఉంటాయి. హ్యాపీ. అంటే మీకు కాఫీ మిరియల్ నుంచి కాఫీ మిరియల్ నుంచి డబ్బు వస్తుంది, మిగతా ఏదైనా పంటల నుంచి మీకు వస్తుందా? నాకేం లేదు. ధాన్యం అంటే మరి మామూలుగా తిండికి సరిపోద్ది. మా పిల్లలందరూ కూడా పండించిన తింటారు కానీ కొనుక్కొని తినరు. ధాన్యం ఇక్కడ నుంచి బెంగళూరు కూడా రైస్ అది పట్టుకెళ్ళిపోతారు పిల్లలు అందరూ ఇక్కడ నుంచే. చెన్నై కానీ బెంగళూరు కూడా మీరు ఇక్కడ నుంచి పంపిస్తారు సరుకులు? అయితే ఆర్గానిక్ పంటదే మీరు పండించినవి? నేను పండించిందే. కాఫీ కానీ పెప్పర్ కానీ అన్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలన్నా సరే నా దగ్గర నుంచి పట్టుకెళ్తాను. పాపాలు ఫ్రెండ్స్. పొలాలు ఎన్ని ఉన్నాయి మనకు? 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు? పొలాలు 5 ఎకరాలు. మీరు 2 ఎకరాలు రెండు పంటలు పండి 3 ఎకరాలు 2 పంటలు పండుతాయి. ఓపిక్గా నేను చేసుకోగలగాలి. ఎక్కడుందా ఆ ల్యాండ్స్ అంతా? జిమాడులో ఉంది కానీ జిమాడులో నేను చేయట్లేదు, కాలువ పోయింది. నేను వచ్చేసిన తర్వాత కాలువ సరి చేసుకోలేదు వాళ్ళు. కాలువ పోయింది కాబట్టి చేసుకోలేదు. తుంపాడలో నేను తీసుకున్నాను, పొలం తీసుకున్నాను, సొంతంగా కొనుక్కున్నాను. తుంపాడలో 5 ఎకరాలు కొన్నాను. అంటే 3 ఎకరాలు ఓన్గా తీసుకున్నాను లీజ్ లాగా. కాఫీ మిరియల్ తోట ఎక్కడ ఉంది? జీమడుగులో ఉంది. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు చేసుకున్నాను ఆ తోట. తాతయ్య గారు ఎంపీగా ఉండేటప్పుడు 2 ఎకరాలు వేసి వదిలేశారు. ఆ పాత తోటని మరి రీప్లేస్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు కొత్తది నేను ఒక 10 ఎకరాల దాకా అలా చేసుకోగలిగాను. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు చేసుకున్నా. 2000 నుంచి మొక్క నాటడం కానీ, ఆ మొక్కల అంతర్పంట రాజమా చిక్కులు వేయడం కానివ్వండి, ఇవన్నీ అంతర్పంట రాజమా చిక్కులు నాకు 8 బస్తాలు పండాయి. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్, మీరు పెన్షన్ అన్నారు కదా, సో ప్రస్తుతం ఇప్పుడున్న పెన్షన్ కి ఇప్పుడు మీరు రిటైర్ అయిన ఆ పెన్షన్ కి ఎంత తేడా ఉంది? ఫస్ట్ పెన్షన్ తక్కువ అమ్మా. 5 years కంప్లీట్ అయిన వాళ్ళకి 1000 రూపాయలు ఉండేది పెన్షన్. 1000 రూపాయలు పెన్షన్ ఉండేటప్పుడు అప్పుడు అలాగే నడిచేది. తర్వాత 4000 చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన సీఎం అయిన తర్వాత 15,000. మళ్ళీ సారే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 30,000 చేశారు. 30,000 చేసిన తర్వాత ఫస్ట్ 1000 రూపాయలు తీసుకున్నాను పెన్షను, 4,000 తీసుకున్నాను, 15,000 తీసుకున్నాను, 30,000 తీసుకుంటాను. ఇప్పుడు జీవితాంతం 30,000. సో కమింగ్ టు పాడేరు నియోజకవర్గంలో చాలా పార్టీలు ఉన్నాయి. ఒకప్పుడు మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ ఉండేది. ఇప్పుడు చాలా పార్టీలు వస్తున్నాయి కదా. సో ఈ పార్టీలని తట్టుకొని ఇప్పుడు మీరు 2029 పోటీ చేస్తాను అంటున్నారు కాబట్టి, సో టీడీపీ నుంచే పోటీ చేస్తారా లేదా వేరే పార్టీకి ఏమైనా జంప్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? జంప్ అయ్యే ప్రసక్తి అంటే మీకు ఎక్కువ ఫోకస్ చేయట్లేదని తెలుస్తుంది. సో టీడీపీ పార్టీని వదిలి వేరే పార్టీకి ఏమైనా
వెళ్ళే అవకాశం ఉందంటారా? లేదమ్మా, పార్టీ మారే అవకాశం లేదు అసలు. లేదు అసలు. పార్టీ మారాలనుకునేటప్పుడు వైసీపీలోనే వెళ్ళిపోయేదాన్ని. అవకాశాలు వచ్చాయి వైసీపీ నుంచి? అవకాశాలు వాళ్ళు వచ్చారు. విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్ళారు. విజయసాయి రెడ్డి గారు వచ్చి అడిగారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ అడిగారు కానీ పార్టీ మారే ప్రసక్తి లేదు. అంటే ఒకటి ఓ మారుమూల ప్రాంతాల్లో ఉండేది, ఇంటి దగ్గర ఏదో చిన్న చితక జాబ్ చేసుకుండేదానికి ఈరోజు ఈ స్థాయికి ఒక మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను ఈరోజు మణికుమార్ అంటే వాట్ ఈజ్ వాట్ అంటే చెప్పుకోవడానికి ఇంట్లో ఉంటే ఎవరు అడగరు కదా. చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు, పార్టీలోకి ఎమ్మెల్యేగా గెలిచాను, మంత్రిగా అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు సార్తో పాటు హ్యాపీగా చేసుకోగలిగాము. అలాంటప్పుడు పార్టీ మారే ప్రసక్తి లేదు. పార్టీ మారాలంటే ఎప్పుడో మారిపోయి ఉండేదాన్ని. చాలా అవకాశాలు వచ్చాయి కానీ నేను మారలేదు. జీవితాంతం తెలుగుదేశం పార్టీలో ఉంటాను. అంతకీ ఇబ్బందికరంగా ఉంటే పాపకు మాత్రం వేరే పార్టీ బీజేపీ వరకు వెళ్ళగలదు. అవకాశాలు ఉంది, పాపకు ఉంది, అవకాశం ఇస్తున్నారు వాళ్ళు. కానీ నేను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదు. అయితే మీరు మారరు కానీ పాపకి మార్చే అవకాశాలు ఉందంటారు? పాప వెళ్తే వాళ్ళ ఇండివిజువల్ నిర్ణయమే, దానికి కూడా నేను వెళ్ళమని పురమాయించను. వాళ్ళ ఇష్టం. ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకుంటే వెళ్తాను అంటే వెళ్ళమంటాను, అంతే తప్ప నేను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదు. ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా మారను. జీవితాంతం తెలుగుదేశం పార్టీలో ఉంటాను. నాకు ఈ రోజు గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అతను మాట మరి శాసనాలాగా. ఇంకా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఎంత వచ్చేదమ్మా సాలరీ? ఎంత వచ్చేది అప్పుడు? అప్పుడు 65,000 అమ్మా. ప్రస్తుతం ఎంత ఉంది? ఇప్పుడు 1,50,000. చాలా డిఫరెన్స్. వేరే ఉంటాయి ఇంకా అడ్వాన్సులు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా మామూలుగా ఉండేది అప్పుడు 65,000 ఇచ్చేవారు మాకు. నేను మినిస్టర్ అయినప్పుడు కూడా 65,000 తీసుకున్నా, ఎక్కువే లేదు అప్పుడు. అంటే ట్రైన్కి ఒక ఇస్తారు, 30 పాసులు ఉంటే మనం వెళ్ళి రావడానికి మనకు ఇస్తారు తప్ప. ఉమెన్ కమిషన్ మెంబర్గా చేసేటప్పుడు 1,50,000 ఉండేది మాకు. 1,50,000 ఉండేది. తర్వాత రెంట్కి అన్నిటికంటే 1,50,000 ఏంటి నెల శాలరీ? ఉమెన్ కమిషన్ మెంబర్గా ఉండేటప్పుడు అన్నోరేం ఇచ్చేవారు మాకు. అంటే రూమ్ రెంట్కి వెహికల్ రెంట్కి పోను 1,35,000 అలాగనమాట. 25,000 పెట్టేసేవారు సార్ మెంబర్స్కి. మన ఏపీలో ఉండేది ఉమెన్ కమిషన్ చైర్పర్సన్కి 2,50,000 ఉండేది, మెంబర్కి 1,50,000. ఇప్పుడు ఉంది సేమ్. ఎస్టీ కమిషన్ మెంబర్కి అదే ఉంది అందరికి. అంటే ఒక ప్లాట్ పెట్టేశారు ఎస్టీ కమిషన్ కానీ ఉమెన్ వెల్ఫేర్ కమిషన్లో కానీ వీళ్ళందరికీ కూడా ఒక పెట్టేసి ఇచ్చేవారు. 1,35,000 మన చేతికి వచ్చేది, ట్యాక్సీ కట్టేస్తాం మనం అని చేసేసి అలా చేసేవాళ్ళం. అదే. సో ఫైనల్ క్వశ్చన్ అమ్మా, సో పాడేరు నియోజకవర్గంలో మీరు చెప్పినట్టు చాలా గ్రూప్ రాజకీయాలు నడుస్తుంది అంటున్నారు కదా. సో ఈ గ్రూప్ రాజకీయాలని ఒక తాటిగా తీసుకొచ్చే ప్లాన్ మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంది, చెప్పాను కదా, ఇందాకే చెప్పాను, ప్లాన్ ఉంది. కానీ నా వరకు అంటే అందరూ కలిసిపోయేలాగా టీడీపీ పార్టీని ఏకదాటిగా తీసుకెళ్లేలాగా ఏం చెయ్యాలంటారు? ఫైనల్గా ఏం చేద్దాం, అందరూ కలిసి తిరగాలి కంపల్సరీగా. స్వార్థం ఉండకూడదు. నేను చెప్పిన టెక్నిక్ నా మీద ఉపయోగిస్తానంటే మాత్రం అది అయ్యే పని కాదు. అందువల్ల స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఉండకుండా మనస్ఫూర్తిగా పార్టీని నిలబెట్టాలని ఆలోచన ఉండాలి. పెద్ద చిన్న తారతమ్యం చూపించకూడదు. నేను ఎమ్మెల్యే చేశాను నేను గొప్ప, నేను మంత్రి చేశాను నేను గొప్ప, నాకు ఇంత ఉంది ఆస్తి అంత ఉంది ఆస్తి అని గొప్పలకి వెళ్తే మాత్రం పార్టీ మళ్ళీ నాశనం అయిపోతుంది. పార్టీని నిలబెట్టాలనుకునేటప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అది అంటే ఏంటి, మీ సీనియర్లకి ఇక్కడ న్యాయం జరుగుతుందంటారా? ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ సరిగ్గా లేదు. సీనియర్లకి గుర్తింపే లేదు. ఇక్కడ పాడే నియోజకవర్గంలో సీనియర్కి గుర్తింపు లేదు. పార్టీ మారి వచ్చిన వాళ్ళు ఏదో పెత్తనం చెలాయిస్తున్నారు, అంతవరకు జరుగుతుంది. మేము కాదనట్లేదు, దానికి కూడా చేయండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నారు. ఈవెన్ ప్రెస్ కూడా మేము ఇచ్చేటువంటి మెసేజ్ ప్రెస్ ద్వారా కూడా బయటికి వెళ్లకుండా అడ్డుకట్టలు వేసేటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. పాడేరు నియోజకవర్గంలో పార్టీ చెడిపోవడానికి కారణం అదొకటి. తెలుగుదేశం పార్టీ చెడిపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. అంటే ప్రెస్ ఇప్పుడు నలుగురు వెళ్తాం, నీకు తెలిసిన సబ్జెక్ట్ నాకు తెలియదు, నాకు తెలిసింది నీకు తెలియదు. అలాంటప్పుడు అందరినీ సమానంగా వెళ్ళిపోయి ఎవరికి ఎంత విలువలో అంత విలువ ఇచ్చుకుంటూ వెళ్తే పార్టీ నిలబడుతుంది. ఆ విలువ లేదు ఇక్కడ. అంటే ఒకటి నాకు నేనే గొప్ప అనుకుంటే మాత్రం అది పార్టీ నాశనాన్ని కోరుతుంది తప్ప. సో ఫైనల్గా 2029కి ఎమ్మెల్యే కంటెస్టెంట్గా రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం.
ఉన్నాం, చేయాలని లాస్ట్ ఇయర్ చేయాలనుకున్నాం, బాబు గారు చెప్పడం వల్ల నేను ఆగిపోయాను. ఈసారి మాత్రం మళ్ళీ తాడో పేడో తేల్చుకోవాలని ఒక ఆలోచనతున్నాం. చివరి ఒకటి ప్రయత్నం నేను చేయాలని ఒకటి నేను కొంతవరకు చేయగలిగాను మన ఏరియాని డెవలప్మెంట్, ఇంకా చేయాల్సి ఉంది. మా వారి కోరికలు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నా కోసం కాకపోయినా మా వారి కోసమైనా కంపల్సరీగా చేయాలని ఒక ఆలోచనతోనే ఉన్నాను, చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్నాను, మరి చేస్తాను కూడా. ఓకే, ఫిక్స్ అయితే. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.